ఓకే, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకు వచ్చేసి 4th పేపర్ చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్, పిల్లల అభివృద్ధి అభ్యాసం. ఇది వచ్చేసి మనకు 4th పేపర్గా ఉండడం అనేది జరిగింది. ఈ 4th పేపర్లో వచ్చేసి మనకు మొత్తం కూడా 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఫస్ట్ యూనిట్ వచ్చేసి గ్రోత్ మరియు డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో మనకు 5 టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి మరియు అభివృద్ధి, దాని యొక్క నిర్వచనం, అర్థం అనేది ఫస్ట్ టాపిక్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్, అదేవిధంగా ఫ్యాక్టర్స్, అభివృద్ధిని ప్రభావితం చేసే సూత్రాలు మరియు అంశాలను మనకు 2వ టాపిక్లు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3వ టాపిక్లో స్వభావం వర్సెస్ శిక్షణ, నేచర్ వర్సెస్ నరేచర్ అనేది మనకు 3వ టాపిక్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 4th టాపిక్లో డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఇందులో వచ్చేసి ఫిజికల్, సోషల్, ఎమోషనల్, కాగ్నిటివ్, మోరల్, లాంగ్వేజ్, అభివృద్ధి యొక్క రంగాలు శారీరక, సామాజిక, భావోద్వేగ, జ్ఞానాత్మక, నైతిక మరియు భాష. ఈ రంగాల్లో అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది పిల్లవాళ్ళు అని చెప్పేసి మనకు 4th టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5th టాపిక్, లాస్ట్ వన్ వచ్చేసి అభివృద్ధి దశల లక్షణాలు మరియు అందులో లోపాలు గుర్తించడం, అతి ప్రతిభ అంటే ఏమిటి, డెవలప్మెంట్ మైల్ స్టోన్స్, ఐడెంటిఫై డివియేషన్ అండ్ గిఫ్ట్నెస్. ఈ మొత్తం కూడా మనకి ఈ 5 టాపిక్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. మరి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వృద్ధి మరియు అభివృద్ధి. అభివృద్ధి, నెక్స్ట్ వచ్చేసి వృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మరి గ్రోత్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిలో శరీరపరంగా జరిగేటువంటి మార్పులని, శారీరాత్మకంగా జరిగే మార్పులని మనం ఇక్కడ వృద్ధిగా చెప్పడం అనేది జరుగుతుంది, గ్రోత్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తిలో శారీరాత్మకంగా జరిగే మార్పులను ఇక్కడ గ్రోత్గా చెప్పడం అనేది, వృద్ధిగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఒక వ్యక్తిలో శారీరాత్మక మార్పులు అనేది ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే, ఒక వ్యక్తిని ఎత్తు చూసుకున్నట్లయితే, లేదా అతని యొక్క బరువు పెరగడం కానీ చూసుకున్నట్లయితే, లేదా శరీర అవయవాల బరువు పెరగడం చూసుకున్నట్లయితే, వీటన్నిటిని కూడా అంటే ఒక వ్యక్తిలో నువ్వు శారీరాత్మకంగా మార్పులు చూసినట్లయితే, మరి నువ్వు ఎలాంటి మార్పులను చూస్తావు ఒక వ్యక్తిలో అంటే నీ కంటితో చూసేటువంటి దాన్ని ఇక్కడ మనం గ్రోత్గా, పెరుగుదలగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది, వృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ వృద్ధి అనేది ఒక మనిషిలో ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంత హైట్ ఉన్నాడని చెప్పగలుగుతున్నావు, నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ 120 హైట్ నుంచి 125 హైట్ వరకు పెరిగిండు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇక్కడ అంటే, నువ్వు ఇక్కడ శారీరాత్మక అతని యొక్క పరిమాణం చూస్తున్నావు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నువ్వు హైట్ పెరిగింది అనేది మాత్రం చెప్పగలుగుతున్నావు. లేదా ఒక వ్యక్తి 50 కిలోల నుంచి 60 కిలోల వరకు పెరిగింది అని చెప్తున్నావు. మరి ఇక్కడ ఎట్లా చెప్తున్నావు అంటే శారీరాత్మకంగా అతని యొక్క పరిమాణాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇక్కడ వృద్ధి అనేది పెరిగింది, గ్రోత్ అనేది పెరిగింది కాబట్టి నువ్వు చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇదే వచ్చేసి ఇక్కడ వృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వృద్ధిలో ఒక వ్యక్తి యొక్క లేదా ఒక మనిషి యొక్క శారీరాత్మక మార్పులని నువ్వు కంటితో చూడగలవు అనేది జరుగుతుంది. ఆ విధంగా చూసి చెప్పేటువంటి దాన్ని ఇక్కడ మనం వృద్ధిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క వయసు కానీ లేదా బరువు కానీ ఇలాంటివన్నీ కూడా వృద్ధి కిందికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్, అభివృద్ధి. మరి అభివృద్ధి అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తిలో నాణ్యనాత్మక మార్పులని అంటే
ఈ వృద్ధిలో ఏమవుతుందంటే శారీరకంగా నీకు కనబడుతాయి, అతని యొక్క మార్పులు అనేది నీకు కనబడుతుంది. కానీ ఈ డెవలప్మెంట్లో అలాంటి మార్పులు కనబడవు, నాణ్యనాత్మక మార్పులు అనేది చోటు చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క డెవలప్మెంట్ ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. అంటే ఒక యొక్క అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది, మరో వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. మరి అలాంటి మార్పులను, నాణ్యనాత్మక మార్పులను ఇక్కడ డెవలప్మెంట్, అభివృద్ధిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకున్నట్లయితే నువ్వు ఎగ్జామ్ పెట్టినట్లయితే ఇద్దరికి ఒకే విధంగా మార్కులు వస్తాయా? రావు. ఒకరికి ఒక విధంగా వస్తాయి, మరొకరికి మరొక విధంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 50 మార్కులు వచ్చినాయి, ఒకరికి 80 మార్కులు వచ్చినాయి. అంటే వీళ్ళలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది తక్కువగా ఉంది, వీళ్ళలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఎక్కువగా ఉన్నది. ఇలాంటి మార్పులనే మనం ఇక్కడ అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది, నాణ్యాత్మక మార్పులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? శారీరకాత్మకంగా నువ్వు చూడడం అనేది జరుగుతుంది. కానీ అదే పిల్లవానిలో నువ్వు డెవలప్మెంట్కి వచ్చేసరికి నీ కంటికి అనేది కనిపించకుండా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి అభివృద్ధిని మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క ఆలోచన శక్తి పెరగడం కానీ లేదా మాట్లాడడం కానీ మార్పులు చోటు చేసుకున్నట్లయితే, ఆలోచన శక్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఒక వ్యక్తికి 50 మార్కులు వచ్చినాయి, మరో వ్యక్తికి 80 మార్కులు వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుంది? వీని యొక్క ఆలోచన శక్తి అనేది ఎక్కువగా ఉంది, వీని యొక్క ఆలోచన శక్తి అనేది తక్కువగా ఉంది. ఇలాంటి మార్పులు అన్నింటినీ కూడా మనం అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వృద్ధిలో అనేది నువ్వు ఏం చేస్తున్నావు? శారీరకంగా చూస్తున్నావు. కానీ అదే అభివృద్ధిలో వచ్చేసి నువ్వు శారీరకాత్మకంగా చూడటం అనేది జరగదు, జస్ట్ వాని యొక్క ప్రతిభను నువ్వు చూడడం అనేది జరుగుతుంది. లేదా సామాజిక నైపుణ్యాలు కానీ, ఆలోచన శక్తి కానీ, మాట్లాడే నైపుణ్యం కానీ చూడడం అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధిలో వచ్చి కేవలం నైపుణ్యాన్ని మాత్రమే నువ్వు చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి శారీరకాత్మక అంటే గ్రోత్లో వచ్చేసి శారీరకాత్మక మార్పులు, పరిమాణం యొక్క మార్పులు చూడమని జరుగుతుంది. వాడు ఇంత హైట్ పెరిగిందని చెప్పగలుగుతున్నావు, ఇంత బరువు పెరిగిందని చెప్పగలుగుతున్నావు. ఇక్కడ ఏమవుతుందంటే దాన్ని కొలవగలుగుతున్నావు, నిర్దిష్టంగా ఇంత ఉన్నదని చెప్పగలగడం అనేది జరుగుతుంది. అదే డెవలప్మెంట్కి వచ్చేసరికి నువ్వు చెప్పడం అనేది జరగదు, కేవలం చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వారి యొక్క నైపుణ్యాలు, ఒక వ్యక్తి యొక్క ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా వారి నైపుణ్యాలు చూడడం అనేది జరుగుతుంది. అంటే ఇంతవరకు అభివృద్ధి చెందడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి గ్రోత్ మరియు డెవలప్మెంట్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధిని ప్రభావితం చేసే సూత్రాలు మరియు అంశాలు, ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్టర్స్ డెవలప్మెంట్ యొక్క. మరి ఇక్కడ డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే, డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ అయితే ఒక పిల్లవాని యొక్క అభివృద్ధి అనేది అతని యొక్క శారీరక, మానసిక మరియు భావోద్వేగ, జ్ఞానాత్మక అంశాలపైన ఆధారపడి అనేది ఉంటుంది. వీటి యొక్క కొన్ని అంశాలు అనేది ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. అంటే ఒక పిల్లవానిలో అభివృద్ధి అనేది అతని యొక్క శారీరక, మానసిక, అదేవిధంగా భావోద్వేగ, జ్ఞానాత్మక అంశాలపై జరగడం అనేది జరుగుతుంది. పిల్లవాళ్ళ అభివృద్ధి ఆ అంశాలలో చూపేటువంటి ప్రభావాలే ఈ యొక్క అంశాలను తెరలేపడం అనేది జరుగుతుంది. మరి ఒక పిల్లవాని అభివృద్ధిలో ఎలాంటి అంశాలు మరి ప్రభావితం చేస్తాయి అనేది చూసినట్లయితే, మొదటిది వచ్చేసి పిల్లవానిలో అభివృద్ధి అనేది తల నుండి పాదాల వరకు జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి అనేది శరీర భాగాలకు పరస్పరం సంబంధం కలిగి ఉంటుంది. ఈ అభివృద్ధి అనేది వ్యక్తిగత తేడాలు అనేది ఉంటుంది అభివృద్ధిలో. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కు అభివృద్ధి అనేది మధ్య భాగం నుండి బయటి భాగాలకు వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే తల నుండి పాదాల దిశగా అభివృద్ధి. అంటే ఒక పిల్లవాడిని నువ్వు తీసుకున్నట్లయితే అతని యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా తల నుండి అభివృద్ధి అనేది ప్రారంభమై చివరగా పాదాల దిశకు చేరుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ ఏం చేస్తాడు పిల్లవాడు? తలను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. మరి తలను నియంత్రించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? చేతులను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. నెక్స్ట్ చేతుల తర్వాత ఏం చేస్తాడు? కాళ్ళను నియంత్రించడం అనేది నేర్చుకుంటుండు. అంటే పిల్లవాని యొక్క అభివృద్ధి, పిల్లవాని యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే
మొదట తల నుంచి మొదలైనట్లయితే చివరికి పాదాల వరకు జరగడం అనేది జరుగుతుంది. ఒక క్రమ పద్ధతిని పాటించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి అనేది ఒక దిశ వైజ్గా అంటే స్టెప్ బై స్టెప్ జరగడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి తల నుండి పాదాల వరకు పిల్లవాని యొక్క అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే పెరుగుదల అనేది దశల వారీగా అభివృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకున్నట్లయితే అతని యొక్క పెరుగుదలలో మార్పు ఉంటుందో లేదో తెలియదు, కానీ అభివృద్ధిలో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఇది నిరంతరంగా కొనసాగుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది. మరి పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది చూసినట్లయితే పెరుగుదల అనేది ఏమవుతుంది, ఒక క్రమ పద్ధతిగా పాటించడం అనేది జరుగుతుంది. క్రమం వైజ్గా రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకున్నట్లయితే వాడు ఒక్కసారి మాట్లాడడం జరుగుతుందా? కాదు. అంటే దశల వారీగా మాట్లాడడం అనేది జరుగుతుంది. లేదా నడక నేర్చుకోవడం చూసినట్లయితే ఒకేసారి నడక నేర్చుకోవడం జరుగుతుందా అంటే కాదు. ఫస్ట్ ఏం చేస్తాడు, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ నెక్స్ట్ అదే విధంగా నడక నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే దశల వారీగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మాట్లాడడం చూసుకున్నట్లయితే లేదా నడక నేర్చుకోవడం చూసినట్లయితే మరి ఇలాంటి వాటిల్లో ఏమవుతుంది అంటే ఒక దశ వైజ్గా అంటే మొదట పిల్లవాడు ఏం చేస్తాడు, లేచి కూర్చోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతకి మెల్లగా నడవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతకి నడక నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుంది, పెరుగుదల అనేది దశల వారీగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. లేదా మాట్లాడడం చూసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తాడు, చిన్న చిన్న పదాలను మాట్లాడడం నేర్చుకుంటాడు. తర్వాతకి వాక్యాలను నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, దశల వారీగా జరగడం అనేది జరుగుతుంది. ఒకేసారి అనేది పెరుగుదల అభివృద్ధి అనేది ఒకేసారి జరగడం అనేది జరగదు. దశల వారీగా స్టెప్ బై స్టెప్ జరుగుతుందని మాత్రం ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇక్కడ కోరిలేటెడ్గా ఉంటుంది. పెరుగుదల అనేది నెక్స్ట్ అభివృద్ధి అనేది నిరంతరంగా ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతరంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అనేది నిరంతరంగా కొనసాగుతుంది. అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తనలో ఒక అభివృద్ధి డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా ప్రాసెస్ కావడం అనేది జరుగుతుంది. అదే పెరుగుదల చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి యొక్క వృద్ధిని చూసుకున్నట్లయితే ఒక క్రమ పద్ధతి ప్రకారం వస్తుంది. అంటే ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఏమవుతుంది, అక్కడ ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఎత్తును తీసుకున్నట్లే ఏమవుతుంది, నిర్దిష్ట పరిమాణం ఎత్తు పెరగగానే అక్కడికి ఏమైపోతుంది, అతను ఆగిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏమవుతుంది అంటే నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం అనేది ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఆగిపోవడం అనేది జరగదు. వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు తన యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ అనేది నిరంతరంగా కొనసాగుతుంది అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి శరీర భాగాలు పరస్పర సంబంధం చూసినట్లయితే మరి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి డెవలప్మెంట్ అనేది శరీర భాగాలకు పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మరి ఎందుకు కలిగి ఉంటుందంటే ఒక వ్యక్తి జ్ఞానాత్మకంగా నైపుణ్యాన్ని బయటికి ప్రదర్శించాలంటే తన యొక్క బాడీలో శరీర పార్ట్లు శరీర అవయవాలు అనేది పరస్పరం స్పందించాలనేది ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. శరీర భాగాలు అనేది ఎప్పుడైతే పరస్పరం స్పందిస్తాయో అప్పుడే ఆ వ్యక్తి మానసికంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మానసికంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అదే ఇక్కడ ఏమంటుందంటే మానవుని యొక్క శరీర భాగాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అభివృద్ధి జరగాలంటే ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాలు నేర్చుకోవాలంటే ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ శరీర భాగాలు అనేది ఖచ్చితంగా పరస్పర సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత తేడాలు. వ్యక్తిగత తేడాలంటే మరి అభివృద్ధి అనేది అందరి వ్యక్తులలో ఒకే విధంగా ఉండదు. ఒక్కో వ్యక్తిని బట్టి తన యొక్క మేధస్సుని బట్టి లేదా జ్ఞానాత్మక నైపుణ్యాన్ని బట్టి తేడాలు అనేది కనిపించడం జరుగుతుంది. అదే చెప్పడం జరుగుతుంది, వ్యక్తిలో తేడాలు ఉంటాయి, వ్యక్తిగతంగా తేడాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే మానవుని యొక్క లేదా పిల్లవాని యొక్క అభివృద్ధి అనేది ప్రతి వ్యక్తిలో ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క వ్యక్తిలో ఒకే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. విభిన్న తేడాలు అనేది ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఐక్యూ లెవెల్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, మరొక వ్యక్తి యొక్క ఐక్యూ లెవెల్ అనేది తక్కువగా ఉండొచ్చు. అంటే వాని యొక్క మేధాశ అనేది ఎక్కువగా ఉంటుంది, మరొక వ్యక్తి యొక్క మేధాశ అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తిగత తేడాలు అనేది కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ డెవలప్మెంట్లో అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఏమంటున్నంటే మధ్య భాగం నుంచి బయటి భాగాలకు అభివృద్ధి. అంటే పిల్లవాడు ఏమవుతుందంటే శరీరం యొక్క భాగాలు అందులో ఉన్నటువంటి అభివృద్ధి అనేది మొదటగా మద్యం నుంచి ప్రారంభమయ్యి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేతులను కదిలించాలి అంటే ఫస్ట్ ఏం చేస్తున్నా నా యొక్క భుజాలను కదిలించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ కూడా పిల్లవాడు ఏం చేస్తున్నా అంటే తన యొక్క
అభివృద్ధి అనేది మధ్య భాగాల నుంచి మొదలయ్యి బయటి భాగాలకు వ్యాప్తి చెందడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే మొదట శరీర భాగాలు బలహీన పడతాయి, తర్వాతకి చేతులు వేళ్ళు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఒక స్టెప్ బై స్టెప్, అంటే తన చేతులను నియంత్రించాలంటే లేదా ఈ వేళ్ళను నియంత్రించాలంటే ఫస్ట్ ఏం చేయాలి, చేతులను కదిలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కదిలించాలంటే ముందేం చేస్తున్న భుజాలను కదిలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మధ్య భాగాల నుండి బయటి భాగాలకు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఏం లేదమ్మా, తల నుండి పాదాల దిశగా అభివృద్ధి. అంటే పుట్టినటువంటి శిశువు ఎవరైతే ఉంటారో లేదా ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి మొదటగా తలను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. తల నుంచి నెక్స్ట్ ఏమవుతాయి, చేతులను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. చేతుల నుంచి నెక్స్ట్ వచ్చేసి కాళ్ళను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ గర్భస్థంలో ఉండే శిశువు ఫస్ట్ ఏం చేస్తాడు, తలను నియంత్రించడం నేర్చుకుంటాడు. తల నుంచి నెక్స్ట్ ఏం చేస్తాడు, చేతులను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. ఆ చేతుల తర్వాతకి పాదాలను నియంత్రించడం అనేది నేర్చుకుంటాడు. అతని యొక్క అభివృద్ధి అనేది ఒక తల నుంచి పాదాల వరకు దశల వారీగా జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల దశల వారీగా జరుగుతుంది. ఇక్కడ ఏం లేదు, ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఒకేసారి తన యొక్క జ్ఞానాత్మక నైపుణ్యాలు కానీ ఇతర నైపుణ్యాలు కానీ నేర్చుకోవడం జరగదు. ఒక శిశువుని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేస్తాడు, తను కూర్చోవడం జరుగుతుంది. కూర్చున్న తర్వాతకి నడవడం అనేది జరుగుతుంది. నడిచే ముందు ఏం చేస్తాడు, చిన్న చిన్న అడుగులు వేయడం అనేది జరుగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దశల వారీగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నడవాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు, చిన్న చిన్నగా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అడుగులు వేసిన తర్వాత ఏం చేస్తాడు, అతను నడవడం అనేది జరుగుతుంది. లేదా ఒక వ్యక్తి కూర్చోవాలంటే ఏం చేస్తాడు, ఫస్ట్ అతను తిరిగి వచ్చిన తర్వాతకి కూర్చోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ దశల వారీగా అభివృద్ధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ అభివృద్ధి ప్రక్రియ నిరంతరం. డెవలప్మెంట్ అనేది ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది నిరంతరంగా కొనసాగుతుంది. అదేవిధంగా వృద్ధి చూసుకున్నట్లయితే ఏమవుతుంది, సర్టైన్ ఏజ్ రాగానే అది ఆగిపోవడం అనేది జరుగుతుంది. నిర్దిష్ట వయసు రాగానే అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది. అదే డెవలప్మెంట్ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటూనే ఉంటుండు, ఏదో ఒక అంశాన్ని నేర్చుకునే ఉంటాడు. కాబట్టి అతని యొక్క అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, శరీర భాగాలు పరస్పర సంబంధం. ఇక్కడ ఏం లేదు, నీ బాడీలో ఉన్నటువంటి మనిషి యొక్క బాడీలో ఉన్నటువంటి పార్ట్లు శరీర అవయవాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అభివృద్ధి చెందాలంటే నువ్వు జ్ఞానాత్మకంగా మానసికంగా శారీరకంగా మంచిగా ఉన్నట్లయితేనే నీ అభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది, నీలో ఒక డెవలప్మెంట్ అనేది సక్రమంగా జరుగుతుంది. మరి ఆ సక్రమంగా జరగాలంటే నీ శరీర భాగాలు అనేది పరస్పరంగా సంబంధం కలిగి ఉండాలని చెప్పేసి తెలియచేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వ్యక్తిగత తేడాలు. మరి వ్యక్తిగత తేడాలంటే ఏంటిది అంటే సమాజంలో నువ్వు ఏ వ్యక్తిని తీసుకున్నట్లయితే లేదా ఏ పిల్లవాడిని తీసుకున్నట్లయితే, ఏ ఇద్దరి పిల్లవాళ్ళని తీసుకున్నట్లయితే వాని యొక్క ఆలోచన విధానం కానీ అతని యొక్క అభివృద్ధి స్థాయి అనేది విభిన్నంగా తేడాలు ఉండడం అనేది జరుగుతుంది. ఒకడు ఎక్కువగా చదవచ్చు, మరొకటి తక్కువగా చదవచ్చు, లేదా ఒకరికి యొక్క నైపుణ్యం ఎక్కువగా ఉండొచ్చు, మరొకరి యొక్క నైపుణ్యం అనేది తక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా వ్యక్తిగత తేడాలు అనేది ఉంటాయి. అంటే నేర్చుకునే సామర్థ్యం అనేది ఒకడు మాట్లాడే సామర్థ్యం ఎక్కువ ఉండొచ్చు, మరి ఇంకోనికి నైపుణ్యం అనేది తక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా వ్యక్తిగత తేడాలు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్య భాగం నుండి బయటి భాగాలకు. శిశువుని తీసుకున్నట్లయితే ఆ శిశువు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ వేళ్ళని కదిలించాలంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే చేతిని కదిలించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, చెయ్యి అనేది మధ్య భాగం అవుతుంది. మధ్య భాగం నుంచి చివరి భాగం అంటే వేళ్ళని కదిలించాలి, ముందు చేతిని కదిలించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చేతిని కదిలించే ముందు ఏం చేస్తాడు, భుజాలను కదిలించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది మధ్య భాగం నుంచి బయటి భాగాలకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం కూడా అభివృద్ధి యొక్క ప్రభావితం చేసే సూత్రాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు అంటే ఒక పిల్లవాని యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతున్న క్రమంలో తనకి ప్రభావితం ఆ డెవలప్మెంట్పై ఆ అభివృద్ధిపై ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేవి ఈ క్రింది విధంగా చూడవచ్చు. ఒకటి చూసుకున్నట్లయితే వంశ పారంపర్యం, రెండోది చూసుకున్నట్లయితే ఆహారం, నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్యావరణం, నెక్స్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ వచ్చేసి కుటుంబ ప్రభావం. ఈ అంశాలన్నీ కూడా పిల్లవాని యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ చూసుకున్నట్లయితే వంశ పారంపర్యం. మరి వంశ పారంపర్యం అనేది పిల్లవాని యొక్క అభివృద్ధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే
పిల్లవానికి కుటుంబ సభ్యుల నుంచి వచ్చే లక్షణాల వల్ల తన యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. మరి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే లేదా ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవి పిల్లవానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జన్యు సంబంధించిన సమస్యలు, అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఏమవుతాయి, పిల్లవానికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీతో తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అవి ఏమవుతాయి, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు పిల్లవానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లవానికి వచ్చినట్లయితే అవి ఆ డెవలప్ ఈ విధంగా పిల్లవాని యొక్క అభివృద్ధిపై వంశపారంపర్యం అనేది ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే లక్షణాల వల్ల పిల్లవాని యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆహారం. మరి ఆహారం అనేది పిల్లవాని యొక్క అభివృద్ధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని చూసుకున్నట్లయితే, పిల్లవానికి సమతుల్యమైన ఆహారం ఉన్నట్లయితే, మరి సమతుల్య ఆహారం అంటే పిల్లవాడు తీసుకున్నటువంటి ఆహారంలో సరైన పోషకాలు అన్నీ ఉన్నట్లయితే దాని సమతుల్య ఆహారంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పిల్లవాడు సమతుల్య ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడే వాని యొక్క అభివృద్ధి అనేది సక్రమంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడో అప్పుడు ఏమవుతుందంటే తన యొక్క అభివృద్ధి, తన యొక్క డెవలప్మెంట్లో ప్రభావితం చూపించడం అనేది జరుగుతుంది, దానిపైన ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు తీసుకున్నట్టే ఐరన్ లోపం తక్కువగా ఉన్నా లేదా ప్రోటీన్స్ తక్కువగా ఉన్నా అలాంటప్పుడు ఏమవుతుంది, వాని యొక్క అభివృద్ధిపై ఈ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వాడు తీసుకున్నటువంటి ఆహారం డెవలప్మెంట్ పైన ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణం. మరి పర్యావరణం పిల్లవాని యొక్క అభివృద్ధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు పెరిగేటువంటి స్వభావాన్ని బట్టి, పిల్లవాడు ఉండేటువంటి నైతిక స్వభావాన్ని బట్టి వాని యొక్క అభివృద్ధి పైన కూడా ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాడు పెరిగేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదా వాడు ఉండేటువంటి ఇంటి వాతావరణం కానీ వాడు ఉండేటువంటి పాఠశాల వాతావరణం కానీ ఈ అంశాలన్నీ కూడా వాని యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. అంటే సమాజంలో తను ఉన్నటువంటి వ్యవస్థను అనుగుణంగా తన అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాని యొక్క ఇంటి వాతావరణం తీసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర మంచి వాతావరణం ఉంటే మన ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది మంచిగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. వాడు ఉన్నటువంటి పాఠశాలలో కూడా వాడికి అభివృద్ధి అనేది మంచిగా జరగాలంటే ఆ పాఠశాలలో ఉన్నటువంటి వనరులు అనేది కూడా మంచిగా ఉన్నట్లయితే మన యొక్క అభివృద్ధి అనేది క్రమంగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పర్యావరణ ఎఫెక్ట్ అంటే వాడు ఉన్నటువంటి సామాజికంగా పాఠశాల కావచ్చు, ఇంటి వాతావరణం కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా సామాజికంగా ఉండేటువంటి ఏదైనా కావచ్చు సమాజంలో ఈ అంశాలన్నీ కూడా వ్యక్తి యొక్క అభివృద్ధి పైన ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం అంటే ఏం లేదమ్మా, పిల్లవాడు ఎప్పుడైతే మానసికంగా శారీరకంగా మంచిగా ఉంటాడో అప్పుడే వాని యొక్క అభివృద్ధి అనేది మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ పిల్లవాని యొక్క ఆరోగ్యమే బాగలేదు, ఆ పిల్లవాని యొక్క ఆరోగ్య స్థితి బాగలేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది సక్రమంగా ఉండడం అనేది జరగదు. ఇక్కడ మన యొక్క ఆరోగ్యం శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే అభివృద్ధి అనేది క్రమంగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఈ ఆరోగ్య సమస్యలు ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా ఉండడం జరుగుతుందో అప్పుడు అభివృద్ధి పైన ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కుటుంబ ప్రభావం. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల ప్రభావం అనేది మన యొక్క అభివృద్ధి పైన ఖచ్చితంగా చూపించడం అనేది జరుగుతుంది. ఒక పిల్లవాడు జ్ఞానాత్మకంగా అభివృద్ధి చెందాలి, నైపుణ్యాలు నేర్చుకోవాలంటే ఇక్కడ కుటుంబ సభ్యుల కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అంటే నియమ నిబంధనలు, ఇతరులతో ఎలా మెలగాలి, ఇతరులతో ఏ విధంగా వ్యవహరించాలి, ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఇలాంటి నైపుణ్యాలను ఇలాంటి నియమ నిబంధనలు తల్లిదండ్రులు మంచి వాతావరణంలో వాళ్ళకి నేర్పిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాని అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క శిక్షణ అనేది బాగాలేదు, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగాలేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల మన యొక్క ప్రభావం అనేది ఏమవుతుందంటే అభివృద్ధి పైన చూపించడం అనేది జరుగుతుంది. వారు పెరిగేటువంటి నైపుణ్యం మనకి మంచి నియమ నిబంధనలు నేర్పించలేదు, మనకి సంస్కారం నేర్పించలేదు, ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించలేదు. ఇలాంటి అంశాలన్నీ కూడా కుటుంబ సభ్యులు నేర్పించకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాడు పెరిగేటువంటి ఆ నేచర్ వల్ల ఏమవుతుందంటే అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక పిల్లవాని యొక్క అభివృద్ధిని ఈ అన్ని అంశాలు కూడా ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే వంశపారంపర్యం అంటే ఏం లేదమ్మా, కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి లక్షణాల వల్ల పిల్లవాని యొక్క
అభివృద్ధి అనేది ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులకి ఏమైనా వ్యాధులు ఉన్నా, లేదా జెనెటిక్ సమస్యలు ఉన్నా, లేదా ఇతర ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఏమవుతాయి, పిల్లవానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి పిల్లవానికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుంది, తన యొక్క మానసిక స్థితి అనేది కుంగిపోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆహారం. సమతుల్య ఆహారం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ సంబంధించి ఒక పాప ఏం చేస్తాడు, మంచి ఆహారం తీసుకున్నట్లయితే సమతుల్య ఆహారం, ప్రోటీన్స్ ఐరన్ మంచిగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మన యొక్క అభివృద్ధి అనేది మంచిగా జరుగుతుంది. లేదా వాడు సమతుల్య ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాడు పెరిగే నేచర్ ఏమవుతుంది, అభివృద్ధి ఏమవుతుంది, ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పర్యావరణం. ఇక్కడ పర్యావరణం అంటే ఏం లేదు, వారు పెరిగేటువంటి సొసైటీ, సమాజంలో ఇంటి వాతావరణం కావచ్చు, పాఠశాల వాతావరణం కావచ్చు, సమాజం కావచ్చు, ఈ వాతావరణం అన్నింటిలో మంచిగా పెరిగితే దాని యొక్క అభివృద్ధి అనేది మంచిగా ఉంటుంది. వాడు చెడుగా పెరిగితే ఆ విధంగా అభివృద్ధి అనేది చెడుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆరోగ్యం. ఒక వ్యక్తి మానసికంగా మంచిగా ఉన్నట్లయితేనే తన యొక్క అభివృద్ధి అనేది మెరుగుపడడం జరుగుతుంది. మన యొక్క మానసిక స్థితి బాగలేనప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది అదే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కుటుంబ ప్రభావం. మరి కుటుంబం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళు పెరిగేటువంటి నేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, మనకి ఒక నైపుణ్యాలు నేర్పించాలి. అంటే ఇతరులతో ఎలా మెలగాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి అని నియమ నిబంధనలు నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. ఇలాంటి నైపుణ్యాలు నేర్పించకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన యొక్క పెరుగుదల అభివృద్ధిపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఇది అభివృద్ధి యొక్క ప్రభావితం చేసే అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూడో టాపిక్ వచ్చేసి స్వభావం వర్సెస్ శిక్షణ, నేచర్ వర్సెస్ నరేచర్. మరి నేచర్ అంటే ఏంటి, నరేచర్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే, మరి నేచర్ అంటే వ్యక్తి యొక్క పుట్టుకతోనే వచ్చేటువంటి లక్షణాలను ఇక్కడ నేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క పుట్టుకతోనే తనకు వచ్చేటువంటి లక్షణాలను ఇక్కడ నేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నరేచర్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి పుట్టిన తర్వాతకి తన చుట్టూ ఉండేటువంటి వాతావరణ ప్రభావంతో ఏర్పడేటువంటి దాన్ని ఇక్కడ నరేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టినటువంటి ఇక్కడ ఏమంటుండో వ్యక్తి పుట్టుక యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి లక్షణాలను నేచర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి పుట్టుకతో ఏమొస్తాయి, తన యొక్క రంగు కానీ, తన యొక్క కొంతవరకు మేధస్సు కానీ, చర్మ రంగు కానీ, ఇలాంటి లక్షణాలన్నీ ఏమవుతున్నాయి, పుట్టుకతోనే రావడం అనేది జరుగుతుంది. మరి నరేచర్ అంటే ఏంటిది, పుట్టిన తర్వాతకి తన చుట్టూ ఉండేటువంటి వాతావరణం, తనకు పెరిగేటువంటి స్వభావం, ఆ స్వభావం ద్వారా ఏర్పడేటువంటి ప్రభావాన్ని నరేచర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి పెరిగేటువంటి ఇంటి వాతావరణం కావచ్చు, పాఠశాల వాతావరణం కావచ్చు, లేదా సమాజం కావచ్చు, లేదా ఇతర ఏ కారణాలైనా కావచ్చు, ఇవన్నీ కూడా నరేచర్ కిందికి రావడం అనేది జరుగుతుంది. ఇక నేచర్ వర్సెస్ నరేచర్ అంటే, నేచర్లో వ్యక్తి పుట్టుక యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి లక్షణాలను నేచర్, మరి వ్యక్తి పుట్టుకతో ఏమొస్తాయి, ఆ వ్యక్తి యొక్క రంగు కానీ, నెక్స్ట్ వచ్చి కొంతవరకు మేధస్సు కానీ, లేదా సహజం యొక్క ప్రతిభ కానీ, ఇవన్నీ కూడా నేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి నరేచర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, పుట్టిన తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన తర్వాతకి నేను పెరిగేటువంటి వాతావరణం ఏ విధంగా అయితే ఉంటుందో నా యొక్క స్వభావం కూడా ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. నా యొక్క స్వభావాన్ని ఇక్కడ నరేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నేను ఏ వాతావరణంలో పెరిగితే నా యొక్క స్వభావం అనేది ఆ విధంగా మారిపోవడం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా మారిపోయేటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది, తను పెరిగేటువంటి స్వభావాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ఇక్కడ ఏముంటుండు, పుట్టిన తర్వాత పెరిగేటువంటి వాతావరణ ప్రభావం వల్ల ఏర్పడే దాన్ని ఇక్కడ నరేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి నేచర్ నరేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి రంగాలు. మరి పిల్లవానిలో అభివృద్ధి అనేది ఏ రంగాలపైన జరుగుతుందని చెప్పేసి అంశాన్ని మనకు ఫోర్త్ టాపిక్లో ఇవ్వడం అనేది జరిగింది. ఫోర్త్ టాపిక్లో డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి రంగాలు. ఎవరైనా ఒక పిల్లవాడిని తీసుకున్నట్లయితే వానిలో అభివృద్ధి అనేది ఒకే రంగంలో జరగదు, వివిధ రంగాల్లో జరుగుతుందని చెప్పేసి ఇందులో తెలియజేయడం అనేది జరిగింది. మరి ఈ అభివృద్ధి అనేది ఏ రంగాల్లో జరుగుతుంది చూసినట్లయితే, ఒకటి శారీరక అభివృద్ధి, నెక్స్ట్ సామాజిక అభివృద్ధి, భావోద్వేగ అభివృద్ధి, జ్ఞానాత్మక అభివృద్ధి, నైతిక అభివృద్ధి. ఈ అన్ని అంశాల్లో అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి మనకి ఇందులో తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే శారీరక అభివృద్ధి.
మరి పిల్లవానిలో శారీరక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పిల్లవాడిని చూసుకున్నట్లయితే వాడు హైట్ పెరిగినట్లయితే దాన్ని మనం శారీరక అభివృద్ధిగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కూర్చోవడం, నడవడం, పరిగెత్తడం, ఇలాంటి అన్నిటినీ కూడా అంటే శారీరపరంగా జరిగేటువంటి అన్నిటినీ కూడా ఇక్కడ శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక పిల్లవాడు ఎత్తు పెరిగినా లేదా బరువు పెరిగినా లేదా సాధారణంగా నడిచినా ఇవన్నీ కదలికలను అన్నింటినీ కూడా ఏమంటామంటే శారీరకంగా అభివృద్ధి జరిగిందని తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి సామాజిక అభివృద్ధి. మరి సామాజిక అభివృద్ధి అంటే కమ్యూనికేషన్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో కమ్యూనికేషన్ అయ్యేటువంటి విధానాన్ని ఇక్కడ మనం సామాజిక అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇతరులతో కలిసి నేర్చుకోవడం లేదా చదవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ సామాజిక అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరన్నా ఒక పిల్లవాడు స్నేహితులతో ఆడుకోవడం లేదా తన యొక్క అనుభవాలను పంచుకోవడం లేదా నియమ నిబంధనలు పాటించడం, ఈ అంశాలన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి రంగంలోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భావోద్వేగ అభివృద్ధి. మరి భావోద్వేగ అభివృద్ధి అంటే తనలోని భావాలను వ్యక్తపరచడం లేదా నియంత్రించడం. మరి ఇక్కడ ఎమోషనల్ అంటే తన కోపం వచ్చినట్టు ఆ కోపాన్ని నియంత్రించుకోవడం, సంతోషం వచ్చినట్లయితే ఆ సంతోషాన్ని బయటికి వ్యక్తపరచడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం భావోద్వేగ అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, ఇలాంటి అన్నీ కూడా మనకు భావోద్వేగ అభివృద్ధి కిందికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా ఒక పిల్లవాడు తనలో ఉన్నటువంటి భావాలను ఇతరులకు వ్యక్తపరిచినట్లయితే సంతోషం విషయాలను బయటికి వ్యక్తపరచడం, అదే బాధాకరమైన విషయాలను తనలోనే నియంత్రించుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు భావోద్వేగ అభివృద్ధి కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానాత్మక అభివృద్ధి. మరి జ్ఞానాత్మక అభివృద్ధి అంటే ఆలోచించడం, గుర్తుపెట్టుకోవడం, సమస్యలను పరిష్కరించడం, ఇలాంటి అంశాలన్నీ కూడా జ్ఞానాత్మక అంటే తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, దీన్నే జ్ఞానాత్మక అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాడు ఏదైనా విషయాన్ని తనలో తను గుర్తుపెట్టుకున్నటువంటి విషయాలను ఇతరులకు చెప్పడం, లేదా ఏదైనా సమస్యలు ఎదురైనట్లయితే ఆ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని సాధించినట్లయితే దాన్ని ఇక్కడ మనం జ్ఞానాత్మక అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైతిక అభివృద్ధి. నైతిక అంటే మంచి విషయం అంటే ఏంటిది, చెడు విషయం ఏంటిది, అలాంటి అంశాలను గుర్తుపట్టినట్లయితే దాన్ని ఇక్కడ మనం నైతిక అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు తనలో తాను మంచి విషయం ఏంటిది, చెడు విషయం ఏంటిది, ఏది తప్పు ఏది రైటు అనే విషయాలను అర్థం చేసుకున్నటువంటి నైపుణ్యాన్ని ఇక్కడ మనం నైతిక అభివృద్ధి, మోరల్ డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఒక పిల్లవానిలో అభివృద్ధి అనేది ఈ అన్ని అంశాల్లో కలయిక వల్ల జరుగుతుంది. ఏ ఒక్క అంశం లోపించినా కూడా తన యొక్క అభివృద్ధి పైన ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఇదంతా వచ్చేసి కూడా మనకు డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకు ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, అభివృద్ధి దశల లక్షణాలు, అందులో లోపాలను ఏ విధంగా గుర్తిస్తారు, నెక్స్ట్ అతి ప్రతిభ అంటే ఏంటి, ఈ 3 అంశాలను మనకు 5th యూనిట్లో ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసి మరి అభివృద్ధి దశల లక్షణాలు అంటే ఏమిటి చూసినట్లయితే, పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే నైపుణ్యాలనే ఇలాగ అభివృద్ధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే నైపుణ్యాలే అభివృద్ధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం, అభివృద్ధి దశల యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైనా ఒక పిల్లవాడిని తీసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట వయసు అనేది ఉంటుంది. ఆ నిర్దిష్ట వయసులో సాధారణంగా తను చేసేటువంటి
నైపుణ్యాలనే తను చేసేటువంటి పనులనే ఇక్కడ మనం అభివృద్ధి దశల లక్షణాలు అంటే అభివృద్ధి అనేది ఒక దశల వైజ్గా ఒక క్రమం తర్వాతకి ఒక క్రమం అంటే ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు నిర్వచనం ఏమిచ్చిందంటే పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే నైపుణ్యాలే అంటే నిర్దిష్ట వయసు అంటే పర్టికులర్గా ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లేదా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లేదా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఈ పర్టికులర్ నిర్దిష్ట వయసులో తను చేసేటువంటి పనులు అనేది ఒక దశల వైజ్గా ఉంటుంది, ఒక క్రమం వైజ్గా ఉంటుంది. దాన్నే ఇక్కడ అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం లోపు పిల్లలను చూసుకున్నట్లయితే వాడు ఏం చేస్తాడు, కూర్చోవడం జరుగుతుంది, నెక్స్ట్ శబ్దాలకు స్పందించడం అనేది జరుగుతుంది, తలను నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే నిర్దిష్ట వయసు అంటే ఒక సంవత్సరం లోపు పిల్లలు ఏం చేస్తారు, ఈ పనులన్నింటినీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1 నుంచి 3 సంవత్సరాల వాళ్ళ పిల్లలను తీసుకున్నట్లయితే వాడు ఏం చేస్తాడు, నడవడం అనేది నేర్చుకుంటాడు, ఇతరులతో మాట్లాడడం అనేది నేర్చుకుంటాడు, నెక్స్ట్ చిన్న చిన్న మాటలు మాట్లాడడం అనేది నేర్చుకుంటాడు, శబ్దాలకు స్పందించడం, వస్తువులను చూడడం, ఇలాంటి పనులన్నింటినీ చేయడం జరుగుతుంది. అదే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను చూసుకున్నట్లయితే ఇతరులతో ఆడుకోవడం లేదా గుర్తుపట్టడం, చదవడం, రాయడం, భావోద్వేలకు గురి కావడం, స్పందించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పిల్లలు ఏ వయసులో ఏం చేయాలి అని చెప్పేదే అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం లేదు, నిర్దిష్ట వయసులో అంటే ఒక సంవత్సరంలోపు పిల్లలు ఏం చేయగలరు, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు నిర్దిష్ట వయసులో ఏం చేయగలరు, నెక్స్ట్ 3 నుంచి 6 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, ఈ సంవత్సరంలో పిల్లలు నిర్దిష్ట వయసులో ఏం చేయగలరు తన యొక్క నైపుణ్యాలను చెప్పడమే అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి దశల యొక్క లోపాలు. మరి అభివృద్ధి దశల యొక్క లోపాలను చూసుకున్నట్లయితే ఏం లేదు, ఇక్కడ ఏమంటుండు, పిల్లవాడు నిర్దిష్ట వయసులో సాధారణంగా సాధించే లక్షణాలనే సాధారణంగా సాధించే నైపుణ్యాలనే మనం అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ నిర్దిష్ట వయసులో అంటే ఒక నిర్దిష్ట వయసులో ఆ లక్ష్యాలను చేరుకున్నట్లయితే దాన్ని ఇక్కడ మనం అభివృద్ధి లోపాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది, అభివృద్ధి దశల యొక్క లోపాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం పిల్లవాడు ఏం చేస్తాడని చెప్పినాం, కూర్చోవడమా లేదా శబ్దాలకు స్పందించడమా లేదా తలను నిలబెట్టుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సంవత్సరంలో ఈ పిల్లవాడు చేసే పనులు చేయలేకపోయినట్లయితే, ఆలస్యంగా చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, లోపాలు ఏర్పడడం అనేది జరుగుతుంది, తనలో లోపం ఉన్నట్లుగా గుర్తించడం అనేది జరుగుతుంది. దాని ఇక్కడ ఏమవుతుంది, తన యొక్క అభివృద్ధిలో లోపం అనేది ఏర్పడినట్టుగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్నాం, సాధారణంగా వాడు ఏం చేస్తాడు, చిన్న చిన్న పదాలను మాట్లాడడం లేదా వస్తువులను చూపించడం లేదా శబ్దాలకు స్పందించడం అనేది చేస్తుండు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, అది అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకుంటాం. అంటే వానిలో అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్తున్నాం. మరి ఈ పనులు చేయనట్లయితే, ఈ పనులకు వాడు ఆలస్యంగా స్పందించినట్లయితే, వానిలో ఇవన్నీ కూడా ఆలస్యంగా మన అభివృద్ధి జరిగినట్లయితే దాని ఇక్కడ ఏమవుతాం, లోపం స్పందించిందని చెప్పడం జరుగుతుంది, అక్కడ లోపం జరిగిందిగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను తీసుకున్నాం, వాడు ఏం చేస్తాడు, ఇతరులతో ఆడుకోవడం అనేది జరుగుతుంది, ఇతరులను గుర్తుపట్టడం అనేది జరుగుతుంది, రాయడమా చదవడం అనేది జరుగుతుంది, భావోద్వేగాలకు గురి కావడం అనేది జరుగుతుంది. అంటే మంచి ఏంటిది, చెడు ఏంటిది, సంతోషం ఏంటిది, బాధ ఏంటిది అనేది కొద్దిగా గుర్తుపట్టడం అనేది జరుగుతుంది. ఈ నిర్దిష్ట వయసులో వీడు ఈ పనులు చేసినట్లయితే దాని ఇక్కడ ఏమవుతుంది, మన యొక్క అభివృద్ధి అనేది దశల వైజ్గా జరుగుతుంది, వాని యొక్క లక్షణాలు గుర్తించడం అనేది జరుగుతుంది. మరి ఈ అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలు అందులో లోపించినట్లయితే, వానిలో ఆలస్యం అయినట్లయితే అక్కడ ఏమవుతుంది, పిల్లవానిలో అభివృద్ధి అనేది లోపించినట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పినట్లయితే నిర్దిష్ట వయసులో పిల్లవానిలో శారీరక మానసికంగా భావోద్వేగ అంశాలు లోపించినట్లయితే దాన్ని ఇక్కడ అభివృద్ధి దశల యొక్క లోపాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది అభివృద్ధి దశల యొక్క లక్షణాలు, అభివృద్ధి దశల యొక్క లోపాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో 2 టాపిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటిది, అతి ప్రతిభ. అంటే అతి ప్రతిభ అంటే ఒకటే వాటలు చెప్పుకుంటే సాధారణ ప్రతిభ కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిభను చూపించినట్లయితే దాన్ని ఇక్కడ మనం అతి ప్రతిభగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాడిని తీసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఉన్న ప్రతిభ కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిభను చూపించినట్లయితే దాన్ని ఇక్కడ మనం అతి ప్రతిభగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్వరగా నేర్చుకోవడం, జ్ఞాపక శక్తిని ఎక్కువగా కనిపించడం,
పెద్దవారిలాగా ఆలోచించి మాట్లాడడం, ఇవన్నీ కూడా అతి ప్రతిభ కిందికి రావడం అనేది జరుగుతుంది. సింపుల్ ఒకటే మాటల, సాధారణ ప్రతిభ కంటే ఎక్కువ మొత్తంలో తన యొక్క ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని బయట పెట్టినట్లయితే దాన్ని ఇక్కడ మనం అతి ప్రతిభగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి మనకు 4th పేపర్లో చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్లో ఫస్ట్ యూనిట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా ఒకసారి మొత్తం ఓవరాల్గా యూనిట్ని అనాలిసిస్ చేసినట్లయితే ఫస్ట్ది ఏంటిదంటే వృద్ధి మరియు అభివృద్ధి. వృద్ధి అంటే శరీరపరంగా జరిగేటువంటి డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే శారీరకంగా కనిపించేటువంటి దాన్ని ఇక్కడ మనం వృద్ధిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తు పెరిగిండు, బరువు పెరిగింది అనే అంశాలను ఏం చేస్తున్నాం, వ్యక్తిలో శారీరకంగా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది అభివృద్ధి. అభివృద్ధి అనేది బయటికి కనిపించదు, కానీ అది అభివృద్ధి జరిగిందా లేదా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాని యొక్క జ్ఞాపక శక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మార్కులు నువ్వు ఎగ్జామ్ పెట్టినావు, ఫస్ట్ సారి 50 మార్కులు సాధించను, నెక్స్ట్ సారి మళ్ళీ ఎగ్జామ్ పెడితే 80 మార్కులు సాధించను. అంటే ఇక్కడ ఏమైంది, తన యొక్క ప్రతిభ అనేది పెరిగిపోవడం అనేది జరిగింది. అంటే అభివృద్ధి అనేది పెరిగిపోవడం జరిగింది. ఈ విధంగా వృద్ధి అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధిని ప్రభావితం చేసే సూత్రాలు, ప్రిన్సిపల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని ప్రభావితం చేసే అంశాలు అవి కుటుంబ పరంగా కావచ్చు, లేదా పర్యావరణ పరంగా కావచ్చు, లేదా మానసికంగా కావచ్చు, సమాజం పరంగా కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా మనకు అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్వభావం. స్వభావం అంటే పుట్టుకతోని వచ్చేటువంటి లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి పుట్టుకతోనే, తల్లిదండ్రులతోని వచ్చేటువంటి లక్షణాలనే మనం నేచర్ అని, పుట్టిన తర్వాతకి సమాజం పరంగా వచ్చేటువంటి నేర్చుకునేటువంటి అంశాలని నరేచర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి రంగాలు. ఒక పిల్లవాళ్ళ అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒకే అంశానికి పరిమితం కాదు, వివిధ అంశాల యొక్క కలయికనే అభివృద్ధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ అభివృద్ధి అనేది శారీరకంగా, సామాజికంగా, భావోద్వేగంగా, జ్ఞానాత్మకంగా, నైతికంగా, ఈ అన్ని అంశాల కలయికంగా మనకు అభివృద్ధి అనేది ఒక పిల్లవాడిలో జరుగుతుందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది అభివృద్ధి దశల లక్షణాలు. అంటే పిల్లవాడిలో అభివృద్ధి అనేది ఒక దశల వైజ్గా జరగడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సరం పిల్లవాడిని తీసుకున్నట్లయితే ఆ సంవత్సరం లోపు ఆ పిల్లవాడు చేసేటువంటి పనులను మనం దశల వైజ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు ఆ పిల్లవాడు చేసేటువంటి పనులు వేరే ఉంటాయి. నెక్స్ట్ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్నట్లయితే అంటే ఒక దశల వైజ్గా అభివృద్ధి అనేది క్రమంగా జరగడం అనేది జరుగుతుంది. దాన్ని ఇక్కడ అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, వాడు కూర్చోవడం అనేది నేర్చుకుంటుండు ఒక సంవత్సరంలో. నెక్స్ట్ ఏం చేస్తాడు, తదుపరి సంవత్సరంలో నడవడం అనేది నేర్చుకుంటుండు. నెక్స్ట్ తర్వాత సంవత్సరం ఏం చేసుకుంటాడు, పరిగెత్తడం అనేది నేర్చుకుంటాడు. అంటే ఒక దశల వైజ్గా రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఇక్కడ అభివృద్ధి దశల లక్షణాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లోపాలు. ఈ అభివృద్ధి దశలు అనేది క్రమంగా జరగకపోయినట్లయితే, ఏదో ఒకటి లోపించినట్లయితే మనం ఇక్కడ లోపంగా గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే ఒక పిల్లవాడిలో శారీరకంగా, సామాజికంగా, భావోద్వేగంగా, నైతికంగా ఈ అంశాలన్నీ కూడా లోపించినట్లయితే, తన నిర్దిష్ట వయసులో ఈ అంశాలు ఏదో ఒకటి లోపించినట్లయితే దీని ఇక్కడ అభివృద్ధిలో లోపం ఉన్నట్లుగా గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అతి ప్రతిభ. అంటే ఒక వ్యక్తిలో సాధారణ ప్రతిభ కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిభ ఉన్నట్లయితే దాన్ని మనం అతి ప్రతిభగా గుర్తించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పెద్దవారితో మాట్లాడే విధానంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ త్వరగా నేర్చుకోవడం చూసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో గుర్తించుకోవడం అనేది చెప్పవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా అతి ప్రతిభ కిందికి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది.